అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇదొచ్చేసి మనకి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ ఇచ్చే డిజైన్ అండి. దీనికొచ్చేసి నేను ఇవి వైట్ కలర్ పెరల్స్ అండి, స్మాల్ సైజు. అండ్ ఇవి బటర్‌ఫ్లై తీసుకున్నాను. కావాలి అంటే ఇక్కడ ఒక స్మాల్ బీడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ బటర్‌ఫ్లైతోనే వేసుకోవచ్చు. సో, ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను. అండ్ దీనికి కావాల్సినవి థ్రెడ్స్ వచ్చేసి నేను యాక్చువల్లీ సిల్క్ థ్రెడ్స్ అయితే నాకు దొరకలేదు. సో, నేను వర్క్ చేస్తాను కాబట్టి రాయల్ క్రౌన్ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి మనకి సన్నగా ఉంటాయి కనుక నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. 250 తీసుకున్నాను. 250 మనకి ఇలా ఫోల్డ్ చేసామంటే 500 అలా అవుతాయి. సో, ఇలా మనకి టాజిల్ అనేది వస్తది. ఇది సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అండి. మనకి శారీ మొత్తం కూడా ఓవరాల్‌గా ఒక 24 ఆర్ 25 టాజిల్స్ అయితే వస్తాయి. అండ్ ఇది 6 స్టాండర్డ్ కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీడిల్‌కి ఒక బటర్‌ఫ్లై అండి. సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి. ఒక బటర్‌ఫ్లై అనేది ఇలా గుచ్చి తర్వాత ఈ పల్స్ ఇవి అనేది బిగ్ సైజ్‌లో ఉంటాయి అండ్ స్మాల్ సైజ్‌లో ఉంటాయి. ఇంకా స్మాల్ సైజ్‌లో కూడా ఉంటాయి. సో, ఇలా ఒక స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో, ఇది ఇప్పుడు మనము క్లాత్ నీడిల్ అనేది కింద నుంచి పైకి తీయాలి. ఇప్పుడు ఇలా నీడిల్ పైకి వచ్చిన తర్వాత ఈ నీడిల్ అనేది ఈ పెరల్ అండ్ బటర్‌ఫ్లై లోపల నుంచి కిందకి రావాలి. నీడిల్ అనేది పైనుంచి కిందకి రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇది అనేది ఈజీ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇలా మనకి ముడి వేయడానికి ఎంత థ్రెడ్ అయితే అవసరమో అంత థ్రెడ్ అనేది తీసుకొని టాజిల్ కట్టడానికి మనకు కావాలి కదా! ఇలా 2 ముడిలు అయితే వేస్తున్నాను. ఇది ఈజీ ప్రాసెస్సే, సింపుల్‌గా ఉంటుంది అండ్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను సిజర్‌తో అనేది కట్ చేస్తున్నాను. దీనికి ఇప్పుడు మనం టాజిల్ కడదాము. ఇప్పుడు ఆల్రెడీ నేను 1 బై 1 అనేది వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు పింక్ టాజిల్ వేసాను కదా! ఇప్పుడు మళ్ళీ మనము గ్రీన్ టాజిల్ అనేది కడదాము. ఇలా పెట్టుకోవాలి టాజిల్ అనేది. టాజిల్స్ ఆల్రెడీ రెడీ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా కట్టొచ్చు. సో, నేనైతే ఇలా టాజిల్ కడుతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు రెడీ చేసి వేసిన టాజిల్స్ అంతగా లుక్ అనిపించట్లేదు. సో, అందుకని ఇలా టాజిల్స్ అనేది థ్రెడ్ ప్రిపేర్ చేసి వేస్తున్నాను. టాజిల్ ఇలా ముడి వేసిన తర్వాత ఈ టాజిల్ అనేది మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్‌లో కిందకి లాగాలి. అని మరి ఎక్కువ వేసినా కటింగ్‌లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా మనం డబుల్ ఫోల్డ్ అనేది చేయాలి టాజిల్ వచ్చేసి. ఇప్పుడు మనకి జెర్రీ అనేది తీసుకున్నాను, జెర్రీ థ్రెడ్. ఒక 3-4 టైమ్స్ ఇలా కనుక మనం టాకా వేసినట్టయితే టైట్‌గా ఉంటుంది. టాజిల్ అనేది ఊడకుండా ఉంటుంది. చూడటానికి బాగుంటుంది. ఈ బటర్‌ఫ్లైలో కూడా చాలా టైప్స్ 2 టైప్స్ ఉన్నాయండి డిజైన్స్. ఇదేమో సింపుల్‌గా ఉంటుంది. ఇంకొంచెం ఏమో దీనికంటే కొంచెం పెద్ద సైజులో అనేది బటర్‌ఫ్లై ఉంటుంది. మనం ఇది చిన్నగా ఉంది అనుకుంటే ఆ బటర్‌ఫ్లై అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా టాకా వేసిన తర్వాత నీడిల్ అనేది టాజిల్ లోపల నుంచి అనేది బయటికి తీయాలి. అప్పుడు టాజిల్ అనేది ఊడకుండా ఉంటుంది. పైన కట్ చేసామంటే కొన్ని సార్లు ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు మనం లెంత్‌ని బట్టి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్‌న టాజిల్ అనేది కట్ చేసుకోవాలి. ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్ కదా! సో, ఒక్కసారిగా కట్ అవ్వట్లేదు. నార్మల్ సిల్క్ థ్రెడ్ అయితే ఈజీగా కట్ అయిపోతుంది. మీకు ఏ థ్రెడ్ ఏది నాకు యాక్చువల్లీ ఈ కలర్ అర్జెంట్ అన్నారు శారీ. ఈ కలర్ నాకు దొరకలేదు. సో, అందుకోసం నేను ఇలా టాజిల్ అనేది వేసాను. నేను 2 ఇంచ్‌కి ఒకటి, 2 ఇంచ్‌కి ఒకటి ఇలా అయితే వేసాను. మీకు కావాలి అంటే 1 ఇంచ్‌కైనా వేసుకోవచ్చు. 1 ఇంచ్‌కైనా వేసుకోవచ్చు. లేదు అంటే 2 ఇంచ్ అయినా వేసుకోవచ్చు. ఇలా నేను 1 బై 1 టాజిల్స్ అనేది వేసాను. మీకు వద్దు అనుకుంటే 2 కలర్స్ 2 టాజిల్స్ ఒక కలరు, 2 టాజిల్స్ ఒక కలర్ అలా అయినా వేసుకోవచ్చు. అండ్ డిజైన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.